డాడీ గొర్రెలు వచ్చారు. వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నమస్తే సార్. క్రిస్టియన్ కంట్రీ అమెరికాలో బైబిల్ నిషేధం. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును, నిజంగా నిజం. అశ్లీలత, హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్ ను ప్రాథమిక పాఠశాలలో నిషేధిస్తున్నట్లు అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అమెరికాలోని యుటా రాష్ట్రానికి చెందిన పాఠశాల పాలనా విభాగం ప్రకటించింది. యుటా రాజధాని స్టాక్ లేక్ నగరంలోని డేవిస్ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అయ్యగారు, చెప్పమ్మా. ఈమె భర్తకి గుండె జబ్బని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం కోలుకున్నాడంట. ఇంకా త్వరగా కోలుకోవాలని మన ప్రేరాలు తీసుకెళ్లి పూసిందంట. ఆయిల్ పూసాక ఆయన చనిపోయాడంట. తమ్ముడికేనా? తమ్ముడికి అందరూ ఆడపిల్లడు, ఇద్దరు మగపిల్లడు కావాలి, మగపిల్లడు పుడతాడని పాస్టర్ చెప్పాడు. మతంలోకి వస్తే మగపిల్లడు పుడతాడని చెప్పాడట. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందట. నీ మతం వద్దు, నువ్వు మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్ లో కానుక ఒక 5,000 కానుక పెట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. ఎందుకు అడుగుతుంటానికా? మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ను భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఎవరు మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు. పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి. అది ఒక్కడికి బ్రెయిన్ లేదు. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమి లేదు కదండి. పేర్లు ఏమి లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని? వేసేసాడు, బాగా వేసేసాడు. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. తీసేయి. ఆ పాప గ్రీన్ కలరా? నాకు డెవిల్ కనబడుతుంది. సమ్ డెవిల్. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. డెవిల్ కనబడుతుంది. ఏం చేస్తుందో నేను చెప్తా. నేనేం చేస్తుందో చెప్తా. పాప చెప్పు. ఇప్పుడే విడవిడి క్లాస్ వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మాయినే ఆమె హీల్ అయిపోయింది. ఈమె కూడా హీల్ అవుతుంది. నేను ఇక్కడ చూసుకుంటున్నా. ఏంట్రా అది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తడదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చటయ్యా? వీడి ముచ్చట దొంగలతోలా. ఏంటి మమ్మీ ఎవడీడు? శిస్తూ ఇంత పసుపు ముద్ద, దాని మూడు పక్కల కుంకుమ బొట్టు పెట్టి గౌరమ్మ అనుకుని, గణపతి అనుకుని స్నానం చేసి ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా అవును జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి, హే దేవుడు కాదు
ఇగో ఇలా 2 చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది ఇప్పుడు. టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందా? బ్రేక్ తర్వాత చూద్దాం. వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. గుడ్డేం కాదు. అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మన్నాక నేను ఫ్రీగా నడగలుగుతున్నా. వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటాను అంతేనా? అలాగే వచ్చేవాడు. స్టార్టింగ్ రోజు నాడైతే ఇలా భుజాల మీద చేసుకుంటూ వచ్చాను. కాలుకి ఫ్యాట్ తగిలించుకుని వచ్చాను. ఏం చేద్దామంటావు మరి? పరిగెత్తినావు ఎప్పుడన్నా? పరిగెత్తలేదు. పరిగెత్తిండమ్మా? యాక్సిడెంట్ అయిన కండి పగిలాడు. పరిగెత్తాడా? లేదండి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. హౌ అండ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్? వెరీ లెంతీ క్వశ్చన్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. అమ్మా పడవ కాపాడండి నన్ను. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి నీ సమస్య? అయ్యయ్యో, సానుభూతి వద్దురా. శాతబడి ఎన్ని సంవత్సరాల నుంచి? నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నట్టు తెలిసిపోతే. నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నీ మీద ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. మీరు అందరూ చూడండి, దేవుని సేవకుడు కాళ్ళ కిందకు చేతబడి రాబోతా ఉన్నది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నీ మీద ఉన్న చేతబడి, నీ నడుముల్లో ఉన్న చేతబడి, నీ ఛాతీలో ఉన్న చేతబడి, నీ కాళ్ళలో ఉన్న చేతబడి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నా కాళ్ళ కిందకు వస్తుంది. గట్టిగా చెప్పలు కట్టండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఓ రామా మామా 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 ఎలమే హమారా సేంద్రహోలా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా లేదు, ఇంక నీకు చేతబడి లేదు. పో, యేసయ్య నిన్ను బాగు చేశాడు. మనం చేయని కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.